In this Gudlavaleru Gudivada 13th camp, this school is so special to me because children are very disciplined. I think I visited so many schools, but teachers are. I have 2 kids in my home. I can't manage these 2. He unable to wear the shirt also. He wants what shirt he wants, that only he will wear. So you are managing very nicely, sir. Thank you so much. Today we are going to discuss regarding basic cardiac life support. This is the basic cardiac life support. Before I am going to basic cardiac life support, I will give you some introductions regarding just small interaction with the kids. Hi kids. Hi. Hi. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ దాకా ఉన్నారు ఇక్కడ? సో ఓకే, వెరీ గుడ్. ఓకే, మీకు నేను ఈ చాలా స్కూల్స్ తిరిగాను. చాలా స్కూల్స్లో ఈ సిపిఆర్ గురించి అవేర్నెస్ ఇచ్చాను. సో ఇక్కడ కూడా రిగార్డింగ్ సిపిఆర్ అంటే ఏంటో మీకు కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు, కొంతమందికి ఉండొచ్చు. ఐ విల్ ఆస్క్ ఫ్యూ బేసిక్ క్వశ్చన్స్. ఓకే, ఒకరికి లైఫ్ ఇచ్చే, ఒకరికి ప్రాణం ఇస్తాం కదా, లైఫ్ ఇస్తాం కదా, ఆ లైఫ్ ఇచ్చే కెపాసిటీ ఎవరెవరికి ఉంటుంది? 1 డాక్టర్. ఓకే, ఇంకా? ఓ వెరీ గుడ్, మదర్. ఇంకా? ఓకే, ఫాదర్. ఇంకా? ఫార్మర్. ఓకే, సోల్జర్స్ లైఫ్ ఇవ్వడం కంటే కూడా ప్రాబ్లం రాకుండా కాపాడతారు సోల్జర్స్. ఓకే, ఇంకా? వాటర్ ఎర్త్. ఓకే, ఫండమెంటల్ ఎలిమెంట్స్. ఓకే, గాడ్. ఓకే, వెరీ గుడ్. ఆయన అన్ని ఇస్తారు. ఓకే, నేనేం నమ్ముతానంటే దోస్ హూ లెర్న్ ద సిపిఆర్ బేసిక్ లైఫ్ సపోర్ట్, వాళ్ళు లైఫ్ ఇస్తారు అంటారు, వాళ్ళు హీరోస్ అంటారు. ఎందుకు? మీరు కొన్ని సిపిఆర్ నేర్చుకున్నారంటే వాటి జర్నీ ఎవరో ఒక పేరు చెప్పండి. రమేష్, రామ్ నాగేశ్వర్ లైఫ్ సపోర్ట్ వస్తే హీ విల్ బి ద హీరో. ఆయన కూడా లైఫ్ ఇవ్వచ్చు అనమాట. ఏం రామ్ నాగేశ్వర్? ఓకేనా? ఓకే. So I myself, Dr. Rajendra Karnati, interventional cardiologist. I was completed my MBBS in 2010. After that I was working in UPSC Railways. After that completion of my Railways, I was joined in post graduation. After that I did my DM. After that I went in UK. I was there in UK for 3 months. Then back to Gudivada and started my practice there. So before going that ఎవరైనా ఓకే, ఆ పక్క గౌతమ్ రెడ్డి, మినిస్టర్, ఐటీ, ప్రీవియస్ గా ఐటీ మినిస్టర్. ఏం బయట నాలెడ్జ్ ఏం తక్కువ ఉంది, స్టడీస్ మాత్రమే బాగుంటారా? సో వీళ్ళందరికీ సీనియర్ ఎన్టీఆర్, తారక రత్న, పునీత్ రాజ్ కుమార్, ఇంకెవరిని చూసాం మనం? గౌతమ్ రెడ్డి. వీళ్ళందరూ కావాల్సినంత డబ్బు ఉంది. ఒక్కొక్కరి దగ్గర ఒక 1000 కోట్ల పైనే ఉంటుంది యావరేజ్గా చేసుకుంటే. కాకపోతే అందరూ సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అని చనిపోయారు. ఎన్టీఆర్ గారికి 86 ఐ థింక్, పునీత్ రాజ్ కుమార్ 42, గౌతమ్ రెడ్డి 47 అండ్ తారక రత్న 39 years. వీళ్ళందరూ సడన్ కార్డియాక్ అరెస్ట్ అని చనిపోయారు. కాకపోతే ఆయన చుట్టుపక్కల అంతమంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, జిమ్లో ఉన్నారు ఒక ఆయన, ఇంట్లో ఉన్నారు ఒక ఆయన, ప్రచారంలో ఉన్నారు ఒక ఆయన. బట్ ఎవరికి సిపిఆర్ చేయడం రాదు. వెంటే కొలాప్స్, కార్డియాక్ అరెస్ట్ ఎప్పుడు అయ్యారో ఒక్కరికి కూడా బేసిక్ లైఫ్ సపోర్ట్ ఎలా చేయాలో తెలిసిన వాళ్ళు లేకపోవడం వల్ల వెన్ దే వెంట్ టు ద హాస్పిటల్ దేర్. ఓకే, సో దట్స్ వై ప్రతి ఒక్కరు సిపిఆర్ అనేది వీ హ్యావ్ టు లెర్న్. ఒకవేళ మీరు కానీ సిపిఆర్ లైక్ రామ్ నాగేశ్వర్
రామ్ నాగేశ్వర్ ఈ క్లాస్ బిని అక్కడ ఎన్టీఆర్ పక్కన ఉంటే సిపిఆర్ చేసి కాపాడేసేవాడు. ఏం రామ్ నాగేశ్వర్ రైస్. సో వాట్ ఈస్ సిపిఆర్? సిపిఆర్ అంటే ఏంటి? కార్డియోపల్మనరీ రిససిటేషన్. దీనిలో there are two varieties in the cardiopulmonary resuscitation. One is basic cardiac life support, second one is advanced cardiac life support. Basic cardiac life support అంటే ఏంటంటే పేషెంట్ ఎక్కడైనా కొలాప్స్ అవ్వచ్చు, ఇంట్లో కొలాప్స్ అవ్వచ్చు, వీధిలో కొలాప్స్ అవ్వచ్చు, రోడ్లో కొలాప్స్ అవ్వచ్చు, లేదా బార్లో కొలాప్స్ అవ్వచ్చు, వర్క్ చేస్తా అవ్వచ్చు, బైక్ మీద అవ్వచ్చు, ఎక్కడైనా అన్కాన్షియస్ అయిపోవచ్చు పేషెంట్ పర్సన్. సారీ, మీ పేషెంట్ అని మాట్లాడి పేషెంటే వస్తుంటుంది మాకు. సో పర్సన్ ఎక్కడైనా కొలాప్స్ అవ్వచ్చు, క్రికెట్ గ్రౌండ్ ఎక్కడైనా కొలాప్స్ అవ్వచ్చు. సో కొలాప్స్ అయిపోయినప్పుడు అవుట్ సైడ్ ద హాస్పిటల్ కొలాప్స్ అయితే మనం చేసేదాన్ని బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటాం. విత్ ఇన్ ద హాస్పిటల్ what we are doctors and cardiologists, interventional specialists, what we are doing is advanced cardiac life support. Okay, so that is now today I am going to teach you and I am going to tell you about basic life support. Okay na? Ready ah? Andaru jagrattaga vintara? Yes sir. Andaru heroes avutara? Yes sir. Lives kaapadtara? Yes sir. Very good. Okay, first ఒక పేషెంట్ ఎవరికి చేయాలి సిపిఆర్? ఫర్ హూ? ఎవరికి చేస్తాం సిపిఆర్? 1 హార్ట్ అటాక్, సెకండ్ యాక్సిడెంట్, థర్డ్ ఓకే నేను చెప్తాను. ఎవరైతే దోస్ హూ ఆర్ అన్కాన్షియస్ అంటే మన కాన్షియస్ లో లేకపోకుండా అన్కాన్షియస్ అవుతారో వాళ్ళకి మనం సిపిఆర్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా సైకిల్ మీద వెళ్తా ఉంటాడు, యాక్సిడెంట్ అవుతుంది. సో ప్రదీప్ సో దోస్ హూ బికమ్ ద అన్కాన్షియస్ వాళ్ళకి మనం సిపిఆర్ చేస్తాం. ఫస్ట్ పేషెంట్ అన్కాన్షియస్ గా మనకి కనపడగానే కార్డియాక్ అరెస్ట్ అవ్వడం ఆర్ అన్కాన్షియస్ అయితే ఇమీడియట్ గా మనం వీ విల్ గో దేర్ అండ్ వీ విల్ గట్టిగా షోల్డర్స్ రెండు పట్టుకొని వీ విల్ మూవ్ హిమ్ థరోలీ. వెన్ హీ ఓపెన్ ద ఐస్ he is not unconscious, he is not cardiac arrest. So just స్కూల్ లో పిల్లలు చాలాసేపు గ్రౌండ్ లో నిలబడిపోవడం అన్కాన్షియస్ అయిపోయి దాని సిపిఆర్ చేసేసామనుకో మోర్ పెయిన్ ఈస్ దేర్. ఓకేనా? సో దోస్ హూ ఆర్ అన్కాన్షియస్ బికమ్ మోర్ అన్కాన్షియస్ గట్టిగా కుదిపి చూడాలి. అయినా కూడా దే వోంట్ బికమ్ ద కాన్షియస్, దెన్ వీ విల్ స్టార్ట్ ద సిపిఆర్. సిపిఆర్ చేసే ముందు వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్? సీన్ ఆఫ్ ది పేషెంట్, సీన్ ఆఫ్ ది పర్సన్. ఎక్కడ జరిగింది? రోడ్లో యాక్సిడెంట్ అవ్వచ్చు, ఆర్ వెన్ హీ ఈస్ ద స్విమ్మింగ్ సడన్ హార్ట్ అటాక్ వచ్చింది, వాటర్లోనే పడిపోతాడు. హీ ఈస్ రిపేరింగ్ ద ఎలక్ట్రికల్ వర్క్, సడన్ షాక్ కొట్టింది, అన్కాన్షియస్ అయిపోతారు. సో అట్లాంటి ప్లేయింగ్ ద గ్రౌండ్ ఇలాంటి సీన్లో జరిగిన ఫస్ట్ టేక్ ద పేషెంట్ ఇన్ టు ద సేఫ్ ప్లేస్ తీసుకెళ్ళాలి. సీన్ ఆఫ్ ది పేషెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ఎక్కడైతే అన్కాన్షియస్ అవుతారో ఆ పర్సన్ ని ఒక సేఫ్ ప్లేస్ తీసుకెళ్ళలేదు అనుకో, ద ఫస్ట్ పర్సన్ ఈజ్ గెటింగ్ ద ఎలక్ట్రిక్ షాక్. కాపాడేద్దాం ఫాస్ట్ గా వెళ్ళిపోయేసి పట్టుకుంటే మళ్ళీ అతనికి షాక్ పడుతుంది, నెక్స్ట్ వరుసగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ ఇస్ సీన్ ఆఫ్ ది ప్లేస్. సో ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారో అక్కడి నుంచి రిమూవ్ ద పేషెంట్ అండ్ టేక్ ఇన్ టు ద safe place and flat place. Okay, then scene of the place అయిపోయిన తర్వాత then shoulders తో గట్టిగా కుదిపి చూస్తాం. సెకండ్ థింగ్, you won't become that into the danger. Okay, we are saving the patient, not we are creating the problem or not we are becoming the harm to ourselves also. So that's why wear the gloves, protect yourself from other dangers. First thing, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ విత్ ఎక్విప్మెంట్ అండ్ గ్లౌస్. సార్ బయట రోడ్లో ఎక్కడ జరుగుతుంది, ఏం దొరకదు, ఏం చేయాలి? దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్. నేను అందుకనే చెప్తున్నా, ఫస్ట్ కీప్ ద పేషెంట్ ఇన్ టు ద సేఫ్ ప్లేస్. ఒక పొడి వాతావరణంలో ఒక ఫ్లాట్ నేల మీద పక్కన తీసుకొచ్చి పడుకోబెట్టేస్తాం. అండ్ ప్రొటెక్ట్ క్యాజువాలిటీ ఫ్రమ్ ఫర్దర్ డేంజర్స్. ఇది ఎక్కడ ఎర్త్క్వేక్స్ రావచ్చు, బాంబ్స్ రావచ్చు. సో మన బస్సులో అట్లాంటి బాంబ్స్ రావచ్చు, లేదా బిల్డింగ్ కొలాప్స్, అట్లాంటి సిచ్యువేషన్స్ లో టేక్ ఫ్రమ్ ద ఫర్దర్ డేంజర్ కాకుండా అక్కడి నుంచి సేఫ్ ప్లేస్ తీసుకెళ్తాం. సో
షిఫ్టింగ్ ద పేషెంట్ టు సేఫ్ ప్లేస్ తీసుకుని వచ్చి మనం పట్టుకోబెట్టేస్తాం. ఒకవేళ బేబీ అని అయితే బేబీ కాబట్టి మనం ఇందాక ఏం చెప్పాను, షోల్డర్స్ రెండు కుదుపు చేయమన్నా, సో అలా చేస్తాం. చిన్న బేబీ అని అయితే దెన్ వీ విల్ టేక్ ఏ టికెట్ ఓవర్ ద ఫుడ్. సో ఆ బేబీస్కి ఎందుకు కార్డియాక్ అరెస్ట్ వస్తుంది ఐడియా ఉందా లేదా? సో డెలివరీ అప్పుడు ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఇమీడియట్గా కార్డియాలజిస్ట్ కానీ పీడియాట్రిషియన్ కానీ పిలుస్తారు. సో డెలివరీ డిలేడ్గా అయినప్పుడు బేబీ ఒక్కోసారి క్రై రాదు, దేని బికమ్ ద ప్రాబ్లమాటిక్. సో అట్లాంటి టైంలో బేబీ కూడా సిపిఆర్ చేస్తాం. ఓకే, దట్ విల్ ఆల్సో ఐ విల్ టీచ్ టుడే. నెక్స్ట్ సెకండ్, సింగిల్గా ఎప్పుడు మనం లీవ్ అవ్వకూడదు సిపిఆర్లో. కాల్ ఫర్ హెల్ప్. ఎందుకంటే దట్ ఈస్ నాట్, మనం కంటిన్యూస్గా సిపిఆర్ వీ కాంట్ డూ కంటిన్యూస్లీ సిపిఆర్ మోర్ దెన్ 5 minutes. ఎవరు లేరు అన్నప్పుడు ఇంకా ఆప్షన్ లేదు. సో సమ్వన్ ఈస్ దేర్, కాల్ ఫర్ హెల్ప్. అండ్ సెకండ్, ఇమీడియట్లీ కాల్ ఫర్ హెల్ప్. 2-3 persons will come, they will call to the ambulance, emergency ambulance department. Next, if he is, మీరు గట్టిగా if you awake the patient and you take a moment over the patient, he is opening his eyes, he is becoming conscious, then keep the patient into the prone position. That is called as recovery position. And cardiac arrest అవ్వలేదు, పేషెంట్ కుదుపగానే లేచి నిల్చున్నాడు, అతన్ని ఇలా ప్రోన్ పొజిషన్లో పెట్టి లెఫ్ట్ హ్యాండ్ హెడ్ కింద పెట్టుకొని రైట్ హ్యాండ్ ఓవర్ ద అబ్డామెన్ పెట్టి, ఎందుకు ఇలా పెడతాం సార్ నేను ఐడియా ఉందా? అన్కాన్షియస్ అయిన పేషెంట్ సెక్రీషన్స్ అన్ని లంగ్లోకి వెళ్ళిపోయి ఆస్పిరేషన్ న్యూమోనియాస్ ఏం రాకుండా ఈ పొజిషన్లో పడుకోబెడతాం. ఎవరికి అన్కాన్షియస్ అయి మనం కుదపగానే కళ్ళు తెచ్చిన పేషెంట్. ఓకే రైట్. దెన్ ప్రీవియస్లీ ఇప్పుడు పేషెంట్ కార్డియాక్ అరెస్ట్ అయ్యాడు ఆర్ అన్కాన్షియస్ అయిపోయారు, కుదిపి చూశారు, పేషెంట్ కాన్షియస్ అవ్వలేదు, దెన్ వీ టేక్ ద పేషెంట్ ఇన్ టు ద సేఫ్ ప్లేస్. ఓకే, సేఫ్ ప్లేస్ తీసుకొచ్చాం. నెక్స్ట్ ఏం చేయాలి? సో అన్నిటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ సర్క్యులేషన్. బాడీ అంతటికి ఏది బ్లడ్ పంప్ చేస్తుంది? సో సర్క్యులేషన్ ఇస్ హార్ట్. సో హార్ట్ పంప్ చేయలేకపోతుంది, కార్డియాక్ అరెస్ట్ మీన్స్ హార్ట్ పంప్ చేయలేకపోతుంది. దెన్ వీఆర్ గోయింగ్ టు గివ్ యూ ద ఆర్టిఫిషియల్ పంపింగ్ బై అవర్ హ్యాండ్స్. సో ఎలా చేస్తాం పంపింగ్? Take a right hand, then take a right hand, then open your fingers, take a left hand, lock your hand. Okay, right hand, lock your hand, keep over the chest, right? This is the way. Your right hand, lock with your left hand, keep the patient over the chest bone or breast bone. We call it as breast bone or chest bone. Place your hand over the left side of the, all you forward your chest bone, like opposite persons. Patient, keeping the patient in a safe place. After keeping your hand, do not fold your elbows. Keep it straight and make a pressure. Right. Okay. Right. Very good. That's smart learning and fast learning. Sir, ఇప్పుడు మీకు వచ్చే నెక్స్ట్ వచ్చేటప్పుడు ఎలా చేయాలో చెప్పండి. ఎంతసేపు చేయాలి? నెక్స్ట్ క్వశ్చన్. పర్ మినిట్ 80 to 100 times చేయాలి. Hello. Silent please. So per minute 100 to 80 times, 80 to 100 times per minute. సార్ 1 minute టైం ఎలా తెలుస్తుంది? కంటిన్యూస్గా 80 to 100 కంటే ఎక్కువ టైం చేస్తే బ్లడ్ రికవరీ అయ్యే టైం ఉండదు హార్ట్. సో దట్స్ వై వీఆర్ కీపింగ్ 80 to 100 times per minute. Every 30 minutes. నెక్స్ట్ every 30 minutes మనం చేస్తూ ఉంటాం కదా, 1 2 3 4 5 6 7 8 9 10 కౌంట్ చేసుకుంటూ చేస్తాము. Every 15 minutes once we stop and give a breathing to the mouth. No problem. Close the nose of the patient and give oxygen to the oral cavity. Why we are closing the nose?
into the mouth, it will come out from the nose now. That's why we close the nose and give air into the patient. So every 15 times we do CPR and 1 breath. Okay? For kids, 30 times and 2 times breath. Less than 3 years, less than 4 years, we will do like that. So every 15 times of CPR and followed by 1 time of breathing. Okay? Are you understood? Then followed by, sir, మీరు కరెక్టే చెప్పారు 15 నిమిషాలు చేయాలి. ఎంతసేపు చేసేటప్పుడు ఎంత ప్రెషర్ లోపలికి వెళ్ళాలి? సో 3 సెంటీమీటర్స్ చెస్ట్ క్యావిటీ, 3 సెంటీమీటర్స్ డెప్త్ ప్రెస్ చేయాలి. అంటే మీరు చేయలేరు. ఐ థింక్ 7th క్లాస్ 10th క్లాస్ 8th క్లాస్ స్టూడెంట్స్ అయితే అంత ప్రెషర్ మెయింటైన్ చేయగలుగుతారు. సో దట్స్ వై యూ కాల్ హెల్ప్ అండ్ యూ టీచ్ ద పేషెంట్. రామారాయణ చేయలేడు, బలం లేదు కాబట్టి. సో ఎవరన్నా పెద్దవాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు చెప్తారు, సార్ మీరు ఇలా చేయండి, 2 సెంటీమీటర్స్ చెస్ట్ క్యావిటీ లోపలికి వెళ్ళేటట్టు మనం సిపిఆర్ చేస్తే హార్ట్ అప్పుడు మాత్రమే బ్లడ్ని బ్రెయిన్కి పంప్ చేయగలుగుతుంది. ఓకే? సో 80 to 100 టైమ్స్ పర్ మినిట్ చేస్తాము. ఫాలోడ్ బై every 5 to 10 seconds we stop the CPR and check for the carotid pulse. We stop the CPR and check for the carotid pulse. Carotid pulse ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఆడమ్స్ ఆపిల్ కనిపిస్తుందా అందరికి? ఇక్కడ హైట్ గా కనబడుతుందా? దానికి జస్ట్ ఒక 2 ఫింగర్స్ పక్కకి రండి. 2 ఫింగర్స్ ప్రెస్ చేసి పెట్టండి. తగులుతుందా? ఏమన్నా తగులుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కెరోటిడ్ పల్స్. హార్ట్ నుంచి బ్రెయిన్ కి రక్తం తీసుకెళ్లే రక్తనాళాన్ని కెరోటిడ్ ఆర్టరీ అంటారు. దట్ ఈస్ కెరోటిడ్ పల్స్. ఫస్ట్ హార్ట్ రికవరీ అవగానే వచ్చేది కెరోటిడ్ పల్స్. రిమైనింగ్ పెరిఫెరల్ పల్సెస్ అన్ని దూరంగా ఉంటాయి కాబట్టి అది తెలియదు. సో కెరోటిడ్ ఎవ్రీ 5 to 10 seconds మనం సిపిఆర్ చేస్తూ ఇంకొకరు కెరోటిడ్ పల్స్ చెక్ చేస్తూ ఉంటారు. వన్స్ కెరోటిడ్ పల్స్ ఈస్ కమ్స్ patient is survived and then you give the life to the patient. Okay? So every 5 to 10 minutes we check the carotid pulse. For babies very short neck na, then we check the brachial artery, brachial pulses we check the for babies. Okay? So start low pulse. You started CPR 5 to 10 minutes you started CPR but no pulse. Then continue the CPR until for what time we continue the CPR? For young patients, we usually do for young patients less than 50 years of age. Young ఇప్పుడు మారింది మొత్తం ప్రోటోకాల్. until 55 years దాకా young. 55 to 75 middle age. After 75 is only old age. Up to 55 is young age. So up to 55 years of age we will do CPR until 1 hour 30 minutes. ఎవరు కూడా 3 minutes కంటే ఎక్కువ సిపిఆర్ చేయలేరు. సో లైక్ దట్ లాకింగ్ విత్ ద ఫింగర్ అండ్ మేక్ ద చెస్ట్ బ్రెస్ట్ బోన్ అండ్ మేక్ కంప్రెషన్స్. ఓకే? వాట్ ఐ టీచ్ యు సీ ఇన్ ద స్క్రీన్. సో 2 inches or 3 centimeters to 5 centimeters depth. 100 to 120 minute rate ratio 30:2 or 15:1, whatever it may be. You can do like that. Elbow should not be bent. That is the perfect technique for CPR. Then only heart will start beating. For kids, 15:2 compressions we will do and 100 to 120 same rate and 2 inches compressions. For newborn babies, just born babies are there now, we will do CPR with the 2 fingers only because their body is very small. So that's why with the newborn babies we do the CPR with just 2 fingers. The 2 fingers will sufficient. Otherwise with the 2 thumbs. So see, quality of the CPR is very important. Push hard and push fast. Allow complete chest recoil after the compression. Minimize interruptions in the chest compressions and avoid excessive ventilation. So in the hospitals we will do immediately intubate the patient. We will do the endotracheal tube ventilation. We will start the CPR and everything. Okay?
Every 2 to 3 minutes, change the person. First you do rotation. Next another person will come to the oral breathing and second one come to the chest compression. Again this person goes to the oral breathing and second person will come to the chest compression. Before, after compressions, how do we give the oral breathing? Simply not giving the oral breathing now. First head tilt the head and chin lift the chin and jaw thrust. That is the right position. When we do like this, head tilt, chin lift and jaw thrust, trachea will comes into the straight line. So when we give the breathing, the air directly enter into the lungs. That's why we keep the head in this position. Okay? So head tilt, chin lift, jaw thrust, close the nostrils, and then we give the breathing. Like that. Okay? And continue the chest resuscitation until patient carotid pulse is we feel that until carotid pulse. If we do that until more than 1 hour, 1.5 hour, patient is not reviving, then we will take a defibrillator. I will show you how to give the defibrillator. Like 2 persons are there, one will give the chest compressions, another one will give the breathing, and exchange the pulse. Switch over the roles every 2 minutes. So adults and infants. Start CPR and call ambulance, and patient pulses comes, call the ambulance. Ambulance will come along with the ambulance technicians. ER technicians will come. They will intubate the patient and they keep the inotropes. Like though which will improve the BP, we will keep the inotropic drugs and we will start the post cardiac care and the patient will recover. So this is the external defibrillator. అంటే మీరు సినిమాలో చూసి ఉంటారు, షాక్ ఇవ్వగానే చూసారా, షాక్ ఇవ్వగానే దానిలో పేషెంట్ వేసి కూర్చుంటారు కొంతమందికి. సో కార్డియాక్ అరెస్ట్ అయ్యి వీ విల్ స్టార్ట్ ద సిపిఆర్ స్టార్ట్ చేసినప్పుడు పల్స్ సరిగా రాలేదు, బీట్ సరిగా రాలేదు, రాని కండిషన్స్, ఎలక్ట్రిక్ షాక్ కండిషన్స్ ఆర్ ఇర్రెగ్యులర్ అరెథ్మియాస్, హార్ట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటున్నప్పుడు దెన్ వీ విల్ గివ్ ద షాక్. కామన్గా ఆల్ కార్డియాలజిస్ట్ అండ్ ER టెక్నీషియన్స్ విల్ గివ్ ద షాక్. This is the next. The defibrillators will have 2 paddles. We will keep one paddle over the fifth rib apex of the heart and second paddle at the mid of the sternum. We will give the pressure 200 joules. We will give the electric shock 200 joules, and then patient will give the electrical impulse and the heart will start the beat. So before giving the shock, no one will touch. This is the doctors will do. You don't have to just show you. So don't touch any patient. Don't touch the electric, because if we touch the bed of the patient or patient body part we touch while giving the shock, we will also get the cardiac arrest. That is very important. So after giving 1 hour of CPR or 1.5 hour of CPR, heart will not revive. We will get the flat. If we get the pulse like this, heartbeat will start and we will give the inotropic support and we will start. Irregular rhythm is there, again we give the shock and we will control it and we will maintain the heartbeat in regular mode. This is also one of the foreign ventricular tachycardia, irregular rhythm. This is also distribution. So all of you learn, watch the CPR class right now. Okay. Those who are interested, I will teach them personally by giving the training or people that do the training. And the second thing is, you have any doubts? No. రామాంజనేయుడు పేషెంట్ పేరు, ఆయన వ్యవసాయం చేస్తాడు, పొలం పనులు చేసుకుంటాడు. ఏజ్ ఈజ్ 48 years ఏజ్. డయాబెటిక్ కాదు, డయాబెటీస్ లేదు, హైపర్ టెన్షన్ లేదు, స్మోకింగ్ లేదు, డ్రింకింగ్ లేదు, ఏం లేదు. సార్ రోజు పొలంకి వెళ్తున్నాను, హ్యాపీగా ఉన్నాను, బాగాలేదు, నిన్నటి నుంచి కొంచెం గుడ్డల్లో కొంచెం బరువుగా ఒకసారి చెప్పాను. ఏం లేదు సార్, పని కూడా చేసేసుకుంటున్నా, కాకపోతే పని అంతా చేసి ఇంటికి వచ్చినప్పుడు కొంచెం పెయిన్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పాను.
ఓకే రామాంజన్ గారు ఈసీజీ గుండె స్కానింగ్ చూద్దామండి అని చెప్తాను. సార్ అది రోజు ఉంటే గ్యాస్ నొప్పి సార్, దాని గురించి నాకేమీ పెద్ద బాధ లేదు, జస్ట్ గ్యాస్కి అది ఇంజెక్షన్ ఇస్తే ఈరోజు కొంచెం ఎక్కువ ఉందని వచ్చాను, జస్ట్ ఇంజెక్షన్ ఇస్తే నేను వెళ్ళిపోతాను సార్ అన్నారు. సరే మీరు వెళ్ళిపోదు, ఈసీజీ చూస్తాను, ఈసీజీ చూసి బాగుందంటే ఈసీజీ ఎక్కువ చూడండి అని చెప్పాను. సార్ డబ్బులు తెచ్చుకోలేదు సార్ నేను. సరే నాకు మామూలుగా నేను ఎక్కువకి 1400 తీసుకున్నాను, ఈసీజీ 200, అన్ని కలిపి 1000 రూపీస్ కూడా లేదా నీ దగ్గర ఉన్నాయి సార్, చేయించుకుంటాను సార్ అన్నాడు. సరే పదా అని చెప్పి 1000 రూపీస్ డిస్కౌంట్ రాసేసి ఈసీజీ ఎక్కువ పంపించాను. ఈసీజీ చేశాడు. ఈసీజీలో పెద్ద మేజర్గా చేంజెస్ ఏం లేవు. సరే ఎక్కువ చేస్తాను పదా అని చెప్పి ఇది హార్ట్ స్కాన్ చేశాను. ఎక్కువ హార్ట్ స్కాన్ అన్నమాట. హార్ట్ స్కాన్ చేయగానే లెఫ్ట్ హార్ట్లో ఒక ఏరియా అంతా మూమెంట్ లేదు, లోపల బ్లడ్ క్లాట్ అయిపోయి గడ్డలాగా కట్టేసింది. ఇమీడియట్ గా చూడండి వాళ్ళ ఆయనతో పాటు ఒక తమ్ముడు వచ్చాడు, జస్ట్ గ్యాస్ నొప్పి అంటున్నాడు, రోజు కంటే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి వచ్చాను సార్ నేను, ప్లస్ మేజర్ హార్ట్ అటాక్ అండి, మొత్తం అంతా ఏరియా అంతా మూమెంట్ లేదు, బ్లడ్ బాగా క్లాట్ అయిపోయింది లోపలంతా, సో యాంజియోగ్రామ్ చేయాల్సి వస్తుంది, ఇక్కడ ఉండి యాంజియోగ్రామ్ చేస్తాను అని చెప్పాను. సార్ నేను ఊరికి క్యాజువల్ గా తీసుకొచ్చాను సార్, వాళ్ళ అబ్బాయికి వాళ్ళకి చెప్తాను, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసారు. 2 డేస్ ఆ క్లాట్ తరిగేదానికి ఇంజెక్షన్ ఇస్తానని చెప్పి 2 డేస్ ఇంజెక్షన్ ఇచ్చి, తర్వాత సాటర్డే రోజు ఆయన థర్స్డే వచ్చాడు, సాటర్డే రోజు యాంజియోగ్రామ్ చేశాను. యాంజియోగ్రామ్ చేస్తే హార్ట్కి 3 రక్తనాలు ఉంటాయి, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ 2 ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఉండే మేజర్ రక్తనాలు ఒకటి 100% కూసుకుపోయింది. ఆయన పొలం పని చేసుకుంటానే ఉన్నాడు, అన్ని వర్క్ చేసుకుంటానే ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు ఏమవుతుందంటే సడన్గా అరెస్ట్ అయిపోయి అయిపోతుంది. మనమేమనుకుంటాం బాగానే ఉన్నాడు సడన్గా అరెస్ట్ అయిపోయారు అనుకుంటాం. సో యాంజియోగ్రామ్ చేస్తే 100% కూసుకుపోయింది. తర్వాత ఆయన ఏమన్నాడు, ఫస్ట్ 1000 రూపాయలు దానికి నా దగ్గర డబ్బులు వేస్తారని ఆయన 10,000 గంట యాంజియోగ్రామ్ చేసుకున్నారు. యాంజియోగ్రామ్ చేశాక చూడండి ఇంత పెద్ద బ్లాక్ ఉంది, స్టంట్ చేసుకోవాల్సి వస్తుంది, మీరు చేసుకుంటానంటే చేస్తాను సార్, లేదు సార్ మాకు ఫైనాన్షియల్గా అప్పుడు లేదు అని అంటే విజయవాడకి రాసిస్తాను, మీరు అక్కడ ఆరోగ్యశ్రీలో చేసుకోవచ్చు, అట్లాగే ఇంటికి మాత్రం వెళ్ళదు దయచేసి, డైరెక్ట్ ఇక్కడి నుంచి అప్పటిగా లేకపోతే విజయవాడ లేదు సార్ మాకు కొంచెం మీరు తగ్గిస్తే ఇక్కడే చేసుకుంటాం సార్ అన్నారు. అది మోస్ట్లీ 2.5 lakhs అవుతుంది, నేను 1.3 lakhs చేస్తానని చెప్పాను. హీఈస్ వెరీ ఫైన్. స్టంట్ వేశాను, బాగా ఫ్లో వచ్చింది, పేషెంట్ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఫాలో అప్ కూడా వచ్చేటప్పుడు ఆయన చూసి వచ్చాను అనమాట. సో దవడ దగ్గర నుంచి నడిస్తే దవడ నొప్పి వస్తుంది, నడిస్తే గుండె నొప్పి వస్తుంది, నడిస్తే గుండెల్లో మంటలాగా ఉంటుంది, నడిస్తే ఎడం చేయి లాగుతూ నొప్పి వస్తూ ఉంది. ఈ సిమ్టమ్స్ అన్ని గుండె నొప్పి కావచ్చు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. వీటిల్లో ఈ సిమ్టమ్స్ ఏమున్నా ఒకసారి చెకప్ చేసుకోవడం చాలా మంచిది. ఫస్ట్ థింగ్. సెకండ్, కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఒక మనిషికి ఒక నెలకి ఎంత ఆయిల్ వాడాలి మీకు అంత ఐడియా ఉండకపోవచ్చు. ఒక మనిషికి ఒక నెలకి 1/2 లీటర్ ఆయిల్ మాత్రమే వాడాలి. ఇంట్లో 2 ఉన్నారంటే 1 లీటర్ దాటకూడదు. 1 లీటర్ దాటి ఆయిల్ వెళ్తుందంటే గుండె జబ్బులు ఇంట్లోకి వస్తున్నాయని అర్థం. మోస్ట్లీ బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి అని అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ బ్లడ్లో పెరిగిపోవడం వల్ల క్లాట్స్ ఫామ్ అయిపోయేసి హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తుంది. 1/2 లీటర్ మీన్స్ 1/2 లీటర్ దాటకూడదు అసలు, ఇంకా లోపలే ఉంటే మంచిది. 2 ఉన్నారంటే 1 లీటర్. ఏ ఆయిల్ వాడాలి? నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏమిటండి, పామ్ ఆయిల్ కాకుండా ఏ ఆయిల్ అయినా వాడచ్చు, బట్ 1/2 లీటర్ పర్ పర్సన్ ఈ మంత్, ఫాలోడ్ బై చేంజ్ చేసుకుని వాడితే మంచిది. ఈ మంత్ ఆలివ్ ఆయిల్ వాడండి, నెక్స్ట్ మంత్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడండి, ఆ నెక్స్ట్ మంత్ ఫిష్ బ్రౌన్ ఆయిల్, రైస్ బ్రౌన్ ఆయిల్ మారుస్తూ వాడితే హార్ట్ అటాక్ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. సో చేంజ్ చేస్తూ వాడండి. థర్డ్ థింగ్, ఎవ్రీడే వర్షం వచ్చినా నేను గొడిగేసుకుని వాకింగ్ వెళ్ళండి అని చెప్తాను. ఎవ్రీడే 40 minutes వాకింగ్ కంపల్సరీ చేయాల్సిందే. ఎవ్రీడే 40 minutes కంపల్సరీ వాకింగ్ చేయాల్సిందే. సార్ నేను పొలం పని కామన్గా మా దగ్గరికి వచ్చేది ఎక్కువ పొలం పని చేసి వ్యవసాయం. సార్ నేను రోజు పొలం పని చేస్తాను సార్, నాకు ఎందుకు సార్ వాకింగ్? నువ్వు తినే ఫుడ్కి, నువ్వు చేసే వాకింగ్కి, నువ్వు చేసే పనికి సరిపోతుంది. దట్ ఈస్ విల్ నాట్ రిడ్యూస్ ద కొలెస్ట్రాల్ లెవెల్స్. హుసేన్ బోల్ట్ తెలుసా? హుసేన్ బోల్ట్ రన్నింగ్ చేస్తారు, అథ్లెటిక్. లేకపోతే విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీకి 3 స్టంట్లు పడ్డాయి హార్ట్కి. రోజు రన్నింగ్ చేస్తాడు, రోజు క్రికెట్ ఆడతాడు, రోజు హెల్దీగా ఉంటాడు, సౌరవ్ మంచి ఫుడ్ తింటాడు, బట్ 3 స్టంట్స్ పడ్డాయి హార్ట్కి.
ఎందుకు పడతాయి? ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లో లేదు. ఆయన తినే ఫుడ్ ఆయన చేసే రన్నింగ్కి సరిపోతుంది, ఆయన చేసే ఫిజికల్ యాక్టివిటీ క్రికెట్ ఆడడానికి సరిపోతుంది. బట్ మోర్ దాన్ దట్ రొటీన్ యాక్టివిటీ కంటే ఒక 40 minutes ఎక్స్ట్రా మనం కంపల్సరీ వాకింగ్ చేయాల్సిందే. ఎవరైనా వెయిట్ కంట్రోల్ పెట్టుకోవాల్సిందే. థర్డ్ థింగ్, మామూలుగా మనం కొలెస్ట్రాల్ చెక్ చేస్తూ ఉంటాం కదా, ఈ కొలెస్ట్రాల్ చెక్ చేసేదాకా మనకి ల్యాబ్ రిపోర్ట్స్ అన్నింటిలో కొలెస్ట్రాల్ మోర్ దాన్ 200 అబ్నార్మల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మోర్ దాన్ 100 అబ్నార్మల్ అని ఉంటుంది సార్. మీకు అందరికి ఐడియా ఉంటుంది సార్. బట్ అవన్నీ నాట్ ఇండియన్ గైడ్ లైన్స్, ఆల్ గైడ్ లైన్స్ ఆర్ ఫారిన్ గైడ్ లైన్స్. సో మన 100 నాకు 100 102 ఉంది, బట్ నాకు హార్ట్ అటాక్ వచ్చేసి నేను సన్నగానే ఉంటాను. యాజ్ పర్ లిపిడ్ ఇండియా గైడ్ లైన్స్ 2025 ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ షుడ్ బి లెస్ దెన్ 75. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెస్ దెన్ 75 మెయింటైన్ చేసామనంటే మనకు ఒక 3 years వరకు హార్ట్ అటాక్స్ రాదు. స్టాండర్డ్ సెంటెన్స్, టేక్ ఇట్ గ్రాంటెడ్. ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ అటాక్ ఉంది, ఫాదర్కి మదర్కి హార్ట్ అటాక్ ఉంది, మనకు ఒకసారి స్ట్రోక్ వచ్చిన ఫ్యామిలీ హిస్టరీ ఉంది, వాళ్ళు దే షుడ్ మెయింటైన్ దేర్ ఎల్డిఎల్ లెవెల్స్ లెస్ దెన్ 55. ఎల్డిఎల్ లెవెల్ లెస్ దెన్ 55 మెయింటైన్ చేస్తే హార్ట్ అటాక్స్ ఎటువంటి పరిస్థితుల్లో రావు. ఎల్డిఎల్ పెరుగుతుంది, ప్రెగ్నెన్సీ రేట్స్ పెరుగుతున్నాయి, దెన్ మే విల్ ఇన్వెంట్ ద హార్ట్ అటాక్స్. సో కంపల్సరీగా ఎవ్రీ 3 months 6 months కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకోవాల్సిందే. చెక్ చేసుకుని ఎల్డిఎల్ లెవెల్స్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకు ఇది చెప్తున్నాను సార్? ఎందుకు సార్ మీరు హార్ట్ డాక్టర్ కాబట్టి హార్ట్ గురించే చెప్తూ ఉన్నారు? నో, అవర్ లైఫ్ ఈజ్ చేంజింగ్. 1990లో ఐ థింక్ పెద్దవాళ్ళు అంటే మోర్ దాన్ 50, 70, 60 years ఏజ్ టైంలో వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే ఏదో ఎడ్ల బండి మీద వెళ్తారు, నడుచుకుంటూ వెళ్తారు, సైకిల్ దొక్కుని వెళ్తారు. అసలు ఇప్పుడు కాలేజ్ నేను ఎంబీబీఎస్ జాయినింగ్ ఇన్ ఎంబీబీఎస్ మా నాన్న సైకిల్ అడిగాను. అంటే స్కూల్లో సైకిల్ ఉంది నాన్న, మెడికల్ కాలేజ్కి వెళ్ళాను, నాకు బైక్ కొనివ్వండి అని అడిగాను. ఫస్ట్ ఇయర్ నుంచి ఫైట్ చేస్తే ఇంటర్న్షిప్లో ఒక డొక్కు బైక్ కొనిచ్చారు మా నాన్న 3000 పెట్టి. సో కొనివ్వడం బైక్, ఎందుకంటే కింద బైక్ దెబ్బ తగ్గించుకున్నాను, భయమో నాకు తెలియదు. సో బైక్ కొనివ్వను. కానీ ఇప్పుడు మా వాడు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు, ఒక సైకిల్ ఉంది వాడికి. నాకు సైకిల్ వద్దు నాన్న, ఇంకో 2 సైకిల్ కావాలి, 3 సైకిల్ కావాలి అని అడుగుతూ ఉంటాడు. ఇంట్లో ఒక చిన్న ఆడుకునే కార్లు ఉంది, ఇంకో కారు కావాలి, స్పైడర్ మ్యాన్ డ్రెస్ కావాలి, రోబోస్ ఐరన్ మ్యాన్ డ్రెస్, ఇంకా కాలు పెట్టినట్టు సూట్ డ్రెస్ బయటకు వచ్చేయాలంట. అలాంటి డ్రెస్ వాడు ఫస్ట్ క్లాస్ ఇంకా చదివేది, నాకు అలాంటి డ్రెస్ కావాలి. సో ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే అవర్ లైఫ్ ఈజ్ బికమింగ్ కంఫర్ట్. మన లైఫ్ అంతా కంఫర్ట్ సైడ్ వెళ్ళిపోతా ఉంది. నాట్ హెల్దీ గుర్తుపెట్టుకోండి, నాట్ హెల్దీ. వీఆర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు కంఫర్ట్. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక మోర్ కంఫర్ట్కి వెళ్తాం, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. మేము ఇంకా ఎంబీబీఎస్ చదివే టైంలో ఇంటి దగ్గర మాది నెల్లూరు దగ్గర ఒక ఊరు, నేను వైవా స్టడీ మా ఎంబీబీఎస్ అనంతపూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్. సో ఇంటి దగ్గర నుంచి టాటా చెప్పి బాయ్ చెప్పి నైట్ బస్ ఎక్కుతాను, మార్నింగ్ అనంతపూర్లో దిగి హాస్టల్లో బ్యాగ్ పెట్టి కాలేజ్కి వెళ్ళే ముందు ఎస్టీడీ బూత్కో లేదా హాస్టల్లో ఫోన్ దగ్గర నుంచి ఇంటికి ల్యాండ్ ఫోన్ కాల్ చేస్తే నేను రీచ్ అయ్యానమ్మా బాగా. అంతవరకు మా పేరెంట్స్ హ్యాపీ, మా వాడు జాగ్రత్తగా సేఫ్గా వెళ్ళాడు అని అనుకుంటారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే రేపు బస్ ఎక్కావా, సీట్ దొరికిందా, సీట్లో కూర్చున్నావా, ఫుడ్ తిన్నావా, హాఫ్ అన్ అవర్కి ఫోన్ చూస్తూనే ఉంటే మనము ఫోన్లో ఆన్సర్ ఇస్తూనే ఉంటాం. పేరెంట్స్ స్టూడెంట్స్ అంటే ఎవ్రీ పర్సన్స్ టాలరేటింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. దట్ ఈస్ కాజింగ్ ఇన్నర్ పీస్ తగ్గుతూ ఉంది, స్ట్రెస్ పెరుగుతూ ఉంది. అది ఒక రీజన్ స్ట్రోక్స్ రావడానికి. సెకండ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ చెప్పాను, కంఫర్ట్స్ పెరిగిపోతూ ఉన్నాయి. కంఫర్ట్స్ పెరిగిపోతూ ఉండడం వల్ల హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? నౌ వీఆర్ చేంజింగ్ ద పాపులేషన్ టు యంగర్ ఏజ్ టు మిడిల్ ఏజ్. ఇంతకుముందు 36% యంగర్ ఏజ్ ఉండేవాళ్ళు, ఇప్పుడు 24% యంగర్ ఏజ్ ఉండి 55% మిడిల్ ఏజ్ టు ఓల్డ్ ఏజ్ ఎక్కువ అవుతున్నారు. సో మిడిల్ ఏజ్ టు ఓల్డ్ ఏజ్ ఎక్కువ అవడం వల్ల మనకు అన్ని న్యూస్లో సోషల్ మీడియాలో ఎక్కువ వింటూ ఉంటాం, వాళ్ళ హార్ట్ అటాక్ వచ్చిందంటే వెలుగు వచ్చిందంటే వాళ్ళు అదొక స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. థర్డ్ థింగ్, ప్రతిదానికి మనము డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఇప్పుడు ఐ వాజ్ ఇన్ యూకేలో 95 years వచ్చిన తర్వాత మామూలుగా కాల్షియం డిపాజిట్ అయిపోతుంది అయోటిక్ వాల్వ్ అంతా. కాల్షియం డిపాజిట్ అయితే టావీ చేస్తాం. ఐ వాజ్ ట్రైన్డ్ ఇన్ టావీ ఇన్ యూకే. ఫ్రాన్స్కి అయితే అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ చేస్తాం. ఇండియాలో చేయాలంటే 25 to 15 to 20 lakhs మధ్యలో ఖర్చు అవుతుంది. అక్కడ 95 years వచ్చిన వాడు మార్నింగ్ వస్తారు, అడ్మిట్ అవుతారు, సాయంత్రానికి టావీ చేయించుకుంటే నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోతారు.
ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సూరెన్స్ కవర్డ్ కాబట్టి చేయించేస్తుంది. ఇక్కడ మనం వివాడలో ఈవీఆర్లో ప్రాక్టీస్ చేస్తున్న ఒక 4 months నుంచి 5 years అయింది హాస్పిటల్ మేము స్టార్ట్ చేసి. బట్ ఐ వాజ్ ఫుల్లీ ఇన్ 4 months నుంచి ఫుల్గా ఉంటున్నాను. 55-60 దాటిన తర్వాత ఇంకెందుకు సార్ వీళ్ళకి ట్రీట్మెంట్ మీరు పంపించేస్తే ఖర్చు అయిపోతుంది. పేషెంట్ తప్పు పట్టట్లా, పేషెంట్ అటెండెన్స్ కూడా నేను తప్పు పట్టట్లా. ఎందుకనంటే వీఆర్ సో మచ్ స్ట్రగ్లింగ్ టు అవర్ ఫుడ్ అండ్ లైవ్లీహుడ్. ఫుడ్ అండ్ లైవ్లీహుడ్ కోసమే మనకు చాలా స్ట్రగుల్ అవుతుంది. దాంట్లో హెల్త్కి ఎక్స్ట్రా పెట్టాలంటే ఇంకా కష్టం అయిపోతుంది. గవర్నమెంట్ వీఆర్ పేయింగ్ మోర్ ట్యాక్సెస్, మోర్ ఎవ్రీథింగ్. అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ద గవర్నమెంట్ ఆల్సో. అన్ని పోగా మనకు మిగిలేది చాలా తక్కువ. మిగిలిన తక్కువలో ఫ్యామిలీని రన్ చేసి పిల్లల్ని చదివించి హెల్త్ని సేవ్ చేసుకొని హెల్త్కి ఎక్స్పెండిచర్ పెట్టాలంటే అది ఓల్డ్ ఏజ్ వాళ్ళ మీద ఎక్స్పెండిచర్ పెట్టాలి అని అంటే మనకు చాలా బాగా అంటే కష్టంగా అనిపిస్తుంది. సో దట్స్ వై ఐ వాజ్ ఎడ్యుకేటింగ్. మీ పిల్లలకి అందరికీ కూడా చెప్పండి, ఇంట్లో చెప్పండి, ఇంత ఆయిలే వాడాలి, ఇంత వాకింగే చేయాలి, ఇంత హెల్దీగా ఉండాలి, వెయిట్ కంట్రోల్లో ఉండాలి. ఇలా ఉంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనకి జబ్బు వచ్చేదానికంటే ముందే మనం క్యూర్గా ఉంచుకుని హాస్పిటల్కి వెళ్ళాలి. కొన్ని కోవిడ్ అలాంటి డిజాస్టర్స్, వాటిని మనం ఏం చేయలేము. అట్లా కాకుండా ప్రివెంటబుల్ డిసీజెస్ అన్నింటినీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో అంటిల్ ఇండియా బికమ్స్ ద రిచ్ కంట్రీ, అంటిల్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్, we will save our lives, we will follow the good health and protocol, good lifestyle. Okay? స్మోకింగ్ అవాయిడ్ చేయాలి అంటే మీకు కారణంగా ఇంట్లో పేరెంట్స్ ఎవరైనా ఉంటే చెప్పండి, కంపల్సరీ స్మోకింగ్ అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. సో మంచి ఫుడ్ తీసుకోవాలి, డైలీ వాకింగ్ చేయాలి, రెగ్యులర్గా 6 months ఇయర్లీ వన్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎనీ డౌట్స్ ఏమన్నా